నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నేను నైట్ అయితే బట్టలు వాషింగ్ వేసేసి ఆరేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను వాళ్ళ టవల్స్ అయితే వేద్దాము అనేసి అనుకుంటున్నాను. టవల్స్ అయితే నేను డే బై డే వాషింగ్ మిషన్లో అయితే వేస్తూ ఉంటా. ఇంకా ఈరోజు లడ్డూకి అయితే స్కూల్కి హాలిడే కూడా ఇచ్చారు. ఏబీవీపీ బంద్ అనేసి అన్నారు కదా. నిన్న నైట్ అయితే స్కూల్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది. టవల్స్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను డే బై డే అయితే టవల్స్ అన్నవి వేసేస్తాను. అలానే ఈరోజు ఒక బెడ్షీట్ కూడా వేసేస్తున్నా. నిన్న నైట్ సమిద అయితే సిరప్ ఒలకబోసేసింది. ఇంకా అందుకోసమని ఇది కూడా నేను వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు కదా. కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అయ్యిద్దో అనేసి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు అయితే కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోయారంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు బట్టలు అయితే వాషింగ్కి వేసేసాను కదా. ఇంకెళ్ళి వంట అయితే చేసేస్తాను. ఉదయం టిఫిన్ కోసం అయితే ఈరోజు మేము పెరుగన్నం అయితే వేసాను. ఇప్పుడైతే మిరియాలు చారు పెట్టేసి చికెన్ ఫ్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తా. బట్టలు అయితే వేసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను నేను. ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను మిరియాల చారు చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంట్లో సమిదాకి లడ్డూకి మా వారికి వచ్చేసి కొద్దిగా జలుబు అయితే ఉంది. ఇంకా వేడివేడిగా కొద్దిగా ఘాటుగా మిరియాల చారు చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఈరోజు మిరియాల చారు చేద్దాము అనేసి అనుకున్నాను. ముందుగా మిరియాల చారు చేయాలి అనేసి అంటే దీంట్లోకి మెయిన్ మిరియాలు, జీలకర్ర, చిన్నులపాయలు ఉండాలి కదా. ఇంకా అవైతే ఇవి దంచేసుకుంటున్నాను. ఈరోజు చిన్నులపాయలు అయితే లేవు నా దగ్గర. ఇంకా పిల్లల్ని వెళ్ళి తీసుకురమ్మన్నా కానీ కొద్దిగా నీరసంగా ఉన్నారు వాళ్ళు ముగ్గురు. ఇంకా అందుకోసం అనేసి మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అనేసి ఇంకా లేకుండానే ఈరోజు మిరియాల చారు అయితే పెట్టేస్తున్నాను. మిరియాల చారు ఘాటుగా ఉంటే జలుబు అన్నది వెంటనే తగ్గిపోతుంది అనమాట. బాగా ఎక్కువ మిరియాలు వేసేసి నేను ఈరోజు మిరియాల చారు అయితే పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడైనా కానీ మిరియాల చారు చేసుకునేటప్పుడు ఒక టమాటో, పెద్ద సైజ్ టమాటో, అదే ఎర్రగా ఉన్న టమాటో తీసుకున్నాము అంటే బాగుంటుంది. ఇంకా దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా చారు పెట్టేసేద్దాము అనేసి అనుకున్నాను. చారు కోసం అయితే ముందు ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసేసి ముందు పెట్టేసుకుంటే తాలింపు వేయటం చాలా ఈజీ అయిపోతుంది కదా. అందుకోసం అనేసి ముందు మిరియాల చారు అయితే పెట్టేశాను. పక్కన స్టవ్ అయితే ఖాళీగా ఉంది కదా, దాని మీద కూడా రైస్ అయితే పెట్టేస్తాను. ముందుగా ఇక్కడైతే తాలింపు వేసేస్తున్నాను. ఈరోజు అయితే స్కూల్కి పిల్లలు అయితే వెళ్ళలేదు. లడ్డు స్కూల్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. కొద్దిగా కోల్డ్ కూడా ఉంది. కొద్దిగా కాదులేండి, బాగా ఎక్కువగా ఉంది. మన వర్షం పడింది కదా, వర్షంలో అయితే బాగా తడిచారు పిల్లలు. అందుకోసమని కోల్డ్ అయితే వచ్చేసింది. లైట్గా కాఫ్ కూడా ఉంది. ఇంకా అందుకని వచ్చి మళ్ళీ పక్కన పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అనేసి ఇంకా నేను ఈరోజు స్కూల్కి అయితే పంపించలేదు లడ్డూని. ఇంట్లోనే ఉన్నాడు. అయినా ఇంకా క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు వాళ్ళకి. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా క్లాసెస్ స్టార్ట్ అవుతాయేమో అనేసి అనుకున్నాను. ఇలాగ తాలింపులోకి నేను ముందుగా కట్ చేసిన టమాటోలు, అలానే 2 గ్రీన్ చీలికలు వేసుకున్నాను కదా, అవి కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును అయితే నానబెట్టేసుకున్నాను. ముందుగానే నానబెట్టేసుకొని కొద్దిగా పసుపు వేసేసి, పసుపు కొద్దిగా సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను.
నాకు 2 పూటలకి అవసరం ఉంది కాబట్టి చారు అలానే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే చేసేసుకుంటున్నాను. మనకి తక్కువ కావాలంటే తక్కువ చేసేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ తాగేయచ్చు. ఒక గ్లాస్లో కూడా వేసి తాపిచ్చేద్దాము అనేసి నేను ఎక్కువ అయితే చేసేస్తున్నాను. అలానే కరివేపాకు కూడా మనం ఎక్కువ వేసేసుకోవాలి. నేను అలా రెమ్మలతోటి కొద్దిగా ఎక్కువ వేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ముందుగా దంచిన జీలకర్ర అలానే మిరియాలు పొడి ఉంది కదా, ఆ పొడిని అయితే వేసేసుకుంటున్నాను. మనం కచ్చాపచ్చగా అయితే దంచేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా అయితే చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఇలా వేసేసుకొని ఒక 3-4 సార్లు మరిగింది అంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ మిరియాల చారు అన్నది. ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ అన్నది తక్కువైంది కాబట్టి ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఒంట్లో ఎవరికైనా కానీ బాగాలేదు అనేసి అంటే మిరియాల చారు చేసామంటే చాలా మంచిగా ఉంటుంది. డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుంది అనమాట. హెవీగా ఫుడ్ తీసుకున్నాము అనేసి అంటే కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా హెల్త్ బాగున్నప్పుడు. అందుకోసం అనేసి ఇలాంటి చారులు పెట్టాము అంటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకొక పక్కన చారు అయితే పెట్టేశాను కదా, ఇంకో పక్కన నేను రైస్ కూడా పెట్టేస్తున్నాను. పిల్లలకి ఒంట్లో బాగాలేదు అనేసి అంటే మనకు కూడా కాళ్ళు చేతులు ఏమో ఆడినట్టు ఉంటాయి కదా. నాకు కూడా ఒక్కొక్క విధంగా ఎప్పుడు నెగిటివ్గానే పోతూ ఉంటాను. అలానే ఆలోచనలు అన్నీ వస్తాయి. ఎందుకు అలా వస్తాయో, నాకే వస్తాయో మరి అందరికీ అలానే వస్తుందా అనేసి నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కేవలం మిరియాల చారు అంటే ఇంకా తినరు కదా. ఇంకా మొన్న నేను ఫ్రిడ్జ్లో అయితే నాన్ వెజ్ తీసుకొచ్చి పెట్టేశాను కదా, ఇంకా 2 ప్యాకెట్లు అయితే చికెన్ తీసేసుకొని దాన్ని ఫ్రై చేద్దాము అనేసి అనుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగా ఐస్ అయిపోయింది పీసెస్ అన్నీ. ఇంకా అందుకోసమని కొద్దిసేపు వాటర్లో వేసి పెట్టేద్దాము అనేసి ముందు కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇలాగ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటేనే బాగుంటుంది కానీ ఇలా స్టోర్ చేసుకుంటే బాగోదు. కాకపోతే మా వారు తీసుకొచ్చారు కదా అనేసి ఇంకా ఇలాగ యూజ్ అయితే చేస్తున్నాము. ఇంకోసారి అయితే ఇంకా తీసుకోకూడదు అనేసి అనిపించేసింది. ఇంకా వీటిని అయితే నేను నీళ్ళల్లో వేసేసి నానబెట్టేశాను. ఇక్కడ నాకు మిరియాల చారు అయితే అయిపోయి వచ్చేసింది. నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసాను అనేసి అంటే ఇంకా మిరియాల చారు కూడా అయిపోతుంది అనమాట. మనకి కొత్తిమీర కరివేపాకు అన్నది మిరియాల చారులో ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఆ మిరియాలు స్మెల్ అలానే మనం మరిగించినప్పుడు కరివేపాకు స్మెల్ ఇవన్నీ చారులోకి వెళ్తాయి కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట మిరియాల చారు అన్నది. ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇలాగా మరుగుతుంటేనే చాలా మంచి వాసన వస్తుందన్నమాట. చూడండి మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇలాగ నేను పిల్లలకి రైస్లో వేసిస్తాను. అలానే పిల్లలకు కాదులేండి, మా వారికి అయితే కొద్దిగా గ్లాస్లో కూడా పోసి ఇచ్చేస్తే ఆయన గ్లాస్లో కూడా తాగిస్తూ ఉంటారు అనమాట. బాగా ఎక్కువగా ఉంది, బయట తిరుగుతూ ఉన్నారు కదా, ఇంకా వర్షాలు కూడా సడన్గా పడుతున్నాయి. అందుకోసం అనేసి ఇంకా పిల్లలకైతే బాగా ఇబ్బంది పడుతున్నారు. చూడాలి, మెడిసిన్ అయితే సాధ్యమైనంత వరకు నేను మెడిసిన్ అయితే వేయను. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోటే నేను ఇంట్లోనే చూసుకుంటూ ఉంటాను. పిల్లలకి మెడిసిన్ అన్నది ఎక్కువ అలవాటు చేయకూడదు కాబట్టి నేను మెడిసిన్ అయితే వీలైనంత వరకు వేయను. ఇంకా చికెన్ కూడా ఒక 1/2 అవర్ అలా పెట్టంగానే మొత్తం ఐస్ అంతా పోయింది. ఇంకా అది వాష్ చేసేసుకొని నేను ఇక్కడ డీప్ ఫ్రైకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుంటున్నా. అల్లం చిన్నులపాయ పేస్టు, అలానే పసుపు, కారం, ఉప్పు, కార్న్ఫ్లోరు. నేను ఈరోజు వీటిల్లోకి ఏదో మర్చిపోయాను అనేసి అనిపించింది, ధనియాల పొడి వేయటం మర్చిపోయాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కలిపేసుకున్నాను. కలిపి ఒక 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇలాగా పక్కన పెట్టాము అనేసి అంటే పీసెస్కి చాలా మంచిగా పడుతుంది మసాలా అన్నది, తినేటప్పుడు కూడా బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే నేను మసాలా అన్నది కలిపి పెట్టేస్తూ ఉంటాను. టైం లేదు అనేసి అంటే వెంటనే వేసేస్తాను, లేదు టైం ఉంది అనేసి అంటే వీళ్ళకు కూడా ఆకలి అవ్వట్లేదు, తినాలి అన్న మూడ్ రావట్లేదు అన్నట్టు ఉన్నారు పిల్లలు. ఇంకా అందుకోసం అనేసి ఒక 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా
ఇంకా నాకు రైస్ కూడా వచ్చేసింది. రైస్ అయిపోయిన వెంటనే ఇంకా నేను చికెన్ ఫ్రై కూడా చేసేస్తాను. పిల్లలు ఎందుకో ఊపిరి ఆడట్లేదు, ఏసీ వేసుకుందాము అనేసి అంటున్నారు. ఇంకా అందుకోసం త్వరగానే చేసేద్దాము అనేసి అనుకొని ఇంకా వెంటనే నేను చికెన్ కూడా పెట్టేసుకున్నాను. అప్పటికి 1 అవర్ అయిపోయిందిలేండి. వాళ్ళు తినేటప్పుడు వేడివేడిగా వేసిద్దాము అనేసి అనుకున్నాను. టవల్స్ అయితే ఉతికేసాను కదా, టవల్స్ కూడా తీసేసి ఆరేసాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి చికెన్ అయితే ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రై చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అవుతాను. ఇక్కడ చారు రైస్ అయితే అయిపోయింది. ఇంకా నేను చికెన్ పకోడీ చేయటం కోసం అనేసి ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ మనకి హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇలాగా చికెన్ పకోడీ అంటే ఇష్టం అండి? నాకైతే చికెన్ పకోడీ కన్నా కానీ ఆమ్లెట్ అంటే బాగా ఇష్టము. ఇంట్లో ఉంది కదా అనేసి ఈరోజు చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను నేను. పిల్లల కోసం అనేసి ఈరోజు నేను చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఈరోజు ఎలాగో ఇంట్లో ఉన్నారు కదా అనేసి వాళ్ళైతే తినే మూడ్లో లేరు అనేసి అనిపిస్తుంది. బాగా హెడేక్ అని కూడా అంటున్నారు. బాగా కోల్డ్ అయితే ఎక్కువైపోయింది ఇద్దరికి. చూడాలి తింటారో తినరు. ఆకలి అనేసి అయితే అనట్లేదు పిల్లలు. కొద్దిగా ఆవిరి పట్టిస్తే అన్నా కొద్దిగా సెట్ అవుతారేమో చూడాలి. ఈవినింగ్ టైంలో నేను పిల్లలకి హాట్ వాటర్లో కొద్దిగా పసుపు వేసేసి ఆవిరి పట్టించేస్తాను. అప్పుడన్నా కొద్దిగా ఫ్రీ అవుతారేమో చూడాలి. లడ్డూకి అయితే నోస్ అన్నది బ్లాక్ అవుతుంది. ఇంకా అలా బ్లాక్ అవటం వలన ఇబ్బంది పడుతున్నాడు అనమాట. డ్రాప్స్ అయితే వేస్తున్నాను నేను, నాజిల్ డ్రాప్స్ అయితే వేస్తున్నాను. కాకపోతే మెడిసిన్ అయితే ఏమీ ఇంతవరకు యూజ్ చేయలేదు నేను ఎప్పుడు. ఇలానే చికెన్ పకోడీ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వచ్చేసినాయి ఈరోజు చికెన్ పకోడీ అన్నది. చికెన్ పకోడీ చేసేటప్పుడు ఎంత క్రిస్పీగా వస్తే మనకి తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నేను క్రిస్పీగానే చేసుకుంటూ ఉంటాను. పిల్లలు దోశలు అయితే సాఫ్ట్గా కావాలి అనేసి అంటారు. కాకపోతే ఇవి మాత్రం ఇలాగా క్రిస్పీగా కావాలి అనేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఫ్రై చేస్తూ ఉంటాను చికెన్ని నేను. మనం ఎలాగో కార్న్ఫ్లోర్ వేసాము కాబట్టి క్రిస్పీగానే వస్తుంది. ఇంకా ఎగ్ వేసాము అనేసి అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు ఎగ్ కూడా వేయలేదు. ఇంక ఇలానే వేసేసిన తర్వాత నేను ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకున్నాను. మనకేమన్నా ఎక్సెస్గా ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ ఆ టిష్యూ పేపర్లోకి వచ్చేస్తుంది కదా అనేసి టిష్యూ పేపర్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను ఇలానే వేసేసుకున్న తర్వాత మిగతావి కూడా అలానే ఫ్రై చేసేసుకున్నా. ఇక్కడ అంటే సుమారు 1 కేజీ చికెన్ వరకు వచ్చింది అనేసి అనుకోవచ్చు. కేజీ కాదులేండి, 800 గ్రామ్స్ వచ్చినట్టు ఉంది. మామూలుగా మనం సండే తెచ్చుకునే దానికి ఇలాగ బ్లింకిట్లో అయితే బుక్ చేశారు ఇది. దాంట్లో అయితే మనకి కొద్దిగా మోసాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను అనుకున్నాను ఒక 800 గ్రామ్స్ వచ్చిందిలే అనేసి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలండి. చాలా చిరాగ్గా ఉంది. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.